ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందన్నారు ప్రధాని మోడీ. పాక్ ఊహించని ప్రాంతాలపై దాడులు చేశామన్నారు. పాక్ లోని ఉగ్ర శిబిరాలను మన ఆర్మీ కూల్చివేసిందన్నారు. ఉగ్రవాదుల సహాయంతో పరోక్ష యుద్ధం అస్సలు ఆమోదయోగ్యం కాదని, ఉగ్ర దాడులను సహించేది లేదన్నారు. ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. భోపాల్లో పర్యటించిన ప్రధాని మోడీ లోకమాత దేవి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా ప్రధాని పర్యటించారు. లోకమాత దేవి అహల్యాబాయి పోస్టల్ స్టాంపును 300 ప్రత్యేక నాణెం విడుదల చేశారు. క్షిప్రా నదిపై 860 కోట్ల వ్యయంతో తలపెట్టిన ఘాట్ నిర్మాణ పనులకు మోడీ శంకుస్థాపన చేశారు. आतंकवादियों के खिलाफ भारत के इतिहास का सबसे बड़ा और सफल ऑपरेशन है, जहां पाकिस्तान की सेना ने सोचा तक नहीं था, वहां आतंकी ठिकानों को हमारी सेना ने मिट्टी में मिला दिया। सैकड़ों किलोमीटर अंदर घुस करके मिट्टी में मिला दिया। ऑपरेशन सिंदूर ने डंके की चोट पर कह दिया है कि आतंकवादियों के जरिए छद्म युद्ध, प्रॉक्सी वॉर नहीं चलेगा। अब घर में घुसकर भी मारेंगे और जो आतंकियों की मदद करेगा उसको भी इसकी भारी कीमत चुकानी पड़ेगी। ऑपरेशन सिंदूर आतंकवादियों के खिलाफ भारत के इतिहास का सबसे बड़ा और सफल ऑपरेशन है, जहां ములుగు జిల్లాలో నిషేధిత మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఎదుట వివిధ దళాల్లో పనిచేస్తున్న 8 మంది నక్సల్స్ లొంగిపోయారు. ఇప్పటి వరకు తెలంగాణలో 355 మంది మావోయిస్టులు లొంగిపోయారని ములుగు ఎస్పీ శబరీష్ వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ సాయం కింద 25,000 అందించారు. ములుగు జిల్లాలో నిషేధిత మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఎదుట వివిధ దళాల్లో పనిచేస్తున్న 8 మంది నక్సల్స్ లొంగిపోయారు. ఇప్పటి వరకు తెలంగాణలో 355 మంది మావోయిస్టులు లొంగిపోయారని ములుగు ఎస్పీ శబరీష్ వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ సాయం కింద 25,000 అందించారు. లొంగిపోయిన మావోయిస్టులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్. దీపిక, ములుగు జిల్లాలో ఈ రోజు 8 మంది మావోయిస్టులు ములుగు ఎస్పీ శబరీష్ ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులకి తక్షణ సాయం కింద 25,000 రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. దాంతో పాటు ఇంకా రావాల్సిన ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అన్ని త్వరితగతిన వారికి అందేలాగా వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాము. మిగతా మావోయిస్ట్ కూడా లొంగిపోవాలని ఇటు ఎస్పీ పిలుపునిచ్చారు. మనం చూడొచ్చు, మొదటి నుంచి కూడా ములుగు జిల్లా ఎస్పీ పోరుకన్నా ఊరు మిన్న రండి, మీ తిరిగి మీ కుటుంబ సభ్యులతో మీ సమయాన్ని గడపండి అని అతను చేస్తున్న ప్రచారానికి మావోయిస్టుల స్పందన అయితే భారీగా వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరుస ఎన్కౌంటర్లతో ఒక పక్క కేంద్ర సభ్యులతో పాటు మావోయిస్టులు అధిక సంఖ్యలో, ప్రతి ఎన్కౌంటర్ లో 10ల సంఖ్యలో మృత్యువాత పడటంతో ఒక పక్క మావోయిస్టులు శాంతి చర్చలు కావాలని చెప్పేసి కేంద్రానికి
వారికి విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం అందుకు సానుకూలంగా లేకపోవడంతో ఎన్కౌంటర్ ద్వారా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని చెప్పేసి మావోయిస్టులు కింద లొంగిపోవాలని నిర్ణయానికి ఎక్కువ మంది లొంగిపోవాలని నిర్ణయానికి రావడం జరిగింది. అందులో ముఖ్యంగా తెలంగాణనే సేఫెస్ట్ ప్లేస్ గా వారు భావిస్తున్నారు. ఎందుకంటే ఛత్తీస్గఢ్ లో లొంగిపోవాలంటే ఒక భయంతో ఉన్నారు. ఎందుకంటే వారు తిరిగి వారిని తీసుకెళ్లి ఎన్కౌంటర్ రూపంలో చంపే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణ అందుకు వారికి లొంగిపోవడానికి అధికారుల సహకారం కానీ అధికారుల ప్రోత్సాహం బాగుండటంతో తెలంగాణని చూజ్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా ములుగు జిల్లాలో ఈ రోజు 8 మంది లొంగిపోయారు. ముఖ్యంగా ములుగుతో పాటు ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీల సమక్షంలో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఇప్పటి వరకు 355 మంది మావోయిస్టులు అయితే లొంగిపోయినట్లుగా అధికారులు మనకు చెప్తున్నారు. ఇంకా అనేక మంది మావోయిస్టులు ఇటు మావోయిస్టులో పనిచేస్తున్న సభ్యులే కాకుండా ఇటు అగ్రనేతలు కూడా లొంగిపోవడానికి వారు కొంత సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. మరికొంతమంది మావోయిస్టులు కూడా ఇటు మన తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోయేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. దీపిక, థ్యాంక్ యూ చంద్రశేఖర్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినీ నటుడు నాగార్జున దంపతులు కలిశారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసానికి వెళ్లిన నాగార్జున దంపతులు కుమారుడు అఖిల్ వివాహ వేడుకకు హాజరు కావాలని పెళ్లి పత్రికను సీఎం రేవంత్ రెడ్డికి అందించారు. నాగార్జున చిన్న కొడుకు అఖిల్ జైనబ్ల పెళ్లి జూన్ 6న జరుగుతున్నట్టు తెలుస్తోంది. తిరుమలలో గత 15 రోజులుగా విపరీతమైన భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఎటు చూసినా భక్తజన సంద్రంగా మారింది తిరుమల. శ్రీవారి దర్శనార్థం తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా దేశ విదేశాల నుండి భారీ స్థాయిలో భక్తులు తరలివస్తున్నారు. ఇలా వచ్చే భక్తులు వివిధ మార్గాల గుండా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆర్జిత నిత్య సేవలు, విఐపి బ్రేక్, వర్చువల్ సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు అంటూ వివిధ రకాల టికెట్లను టీటీడీ జారీ చేస్తూ వస్తోంది. అందుకే తిరుమలకు రావాలంటేనే ముందస్తు ప్రణాళికలు అవసరమని టీటీడీ ప్రత్యేక విధానాన్ని రూపొందించింది. టీటీడీ అందిస్తున్న వివిధ దర్శనాలతో పాటుగా సామాన్య భక్తులు సర్వదర్శనంలోనే అధికంగా శ్రీవారిని దర్శిస్తూ ఉంటారు. సామాన్య భక్తుల కోసం టీటీడీ తిరుమలలోని 3 ప్రాంతాల్లో టైమ్ స్లాట్ టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించింది. ఈ టైమ్ స్లాట్ టోకెన్స్ ద్వారా నిత్యం 25,000 మందికి దర్శన భాగ్యం కల్పిస్తోంది టీటీడీ. ప్రస్తుతం వేసవి సెలవులు ముగుస్తుండటంతో తిరుమలకు భారీ ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. దీంతో తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్ లో టైమ్ స్లాట్స్ టోకెన్స్ జారీ చేస్తారు. ప్రతిరోజు రాత్రి 9 గంటల సమయంలో ఈ టోకెన్లను టీటీడీ జారీ చేస్తూ వస్తోంది. టైమ్ స్లాట్ ప్రకారం క్యూ లైన్ లో చేరుకున్న భక్తులకు 3 గంటల్లో శ్రీవారి దర్శన భాగ్యం అయ్యేలా టీటీడీ చర్యలు చేపట్టింది. ఇక దీంతో పాటుగా శ్రీవారి మెట్ల మార్గంలో రోజుకు 5,000 టికెట్లను టీటీడీ జారీ చేస్తూ వస్తోంది. ఉదయం 6 గంటల నుండి దివ్య దర్శనం టికెట్లు జారీ చేస్తూ వస్తోంది టీటీడీ.
వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లు నారాయణగిరి ఉద్యానవనంలోని 9 షెడ్ల సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూ లైన్ ఉంది. ఈ క్యూలో ఉన్న భక్తులకు స్వామి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇక టైం స్లాట్, టోకెన్, ఇతర దర్శన టికెట్లు ఉన్న భక్తులకు 3 నుండి 4 గంటల తర్వాత దర్శనం లభిస్తోంది. ఆలయ పరిసరాలు, మాడవీధులు, అఖిలాండం, లడ్డూ కేంద్రం, అన్న ప్రసాద భవనం, బస్టాండ్ వంటి ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ నగరం ప్రతి ఏటా వర్షాకాలంలో అతలాకుతలమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపట్టాలన్నారు. నగర శివార్లో ప్రాంతాల్లో త్రాగునీటి డ్రైనేజీ సౌకర్యాలు కల్పించే దమ్ము లేదు, కానీ 5th సిటీ కడతామని ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతుందన్నారు. ప్రజలకు మొదట కావాల్సింది కూడు గూడు, కానీ రేవంత్ రెడ్డికి మాత్రం బంగారమే కావాలంటున్న బీజేపీ ఎంపీ ఈటెలతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. పరిధిలో చోటు చేసుకుంటున్నటువంటి అనేక జల అలాగే మురుగునీటి సమస్యలపైన పూర్తి స్థాయిలో ఆందోళన చేపడతా ఉన్నారు. బీజేపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున జలమండలి ముందు ఆందోళన చేపడతా ఉన్నారు. వారికి మద్దతుగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా ఈ ధర్నాలో పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. వారితోనే మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎటువంటి సమస్యలు ఉన్నాయి, దాని మీద ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు ఏంటని. ట్యాక్సులు మాత్రం లక్షల్లో వసూలు చేస్తారు. ఒక మామూలు మధ్యతరగతి వ్యక్తి ఇల్లు కట్టుకోవాలంటే లక్షల రూపాయలు పనులు వేస్తారు. వాళ్ళకు తాగే నీళ్ళ సౌకర్యం కల్పించరు, వాళ్లకు కరెంటు కనెక్షన్ సరిగా ఇవ్వరు, మురుగునీటి సమస్య సరిగా ఉండదు, వాళ్ళకు వీధి దీపాలు ఉండవు. నగరంలో ఉన్నటువంటి వర్షాకాలం వస్తుంది, ఇంతవరకు మురికి కాలువలలో కానీ పైపులలో కానీ పుడికి తీయలేదు. ఎక్కడెక్కడైతే ప్రమాద గంటికలు మోగించేటువంటి స్పాట్స్ ఉన్నాయో వాటి పట్ల వీళ్ళకి ఒక అవగాహన లేదు. ఇవాళ ఒక్క 5 రూపాయల బిల్లు కూడా కొత్తగా శాంక్షన్ చేసింది లేదు, పని చేసింది లేదు. ₹1 పని కూడా చేయకపోతే రేపు వర్షాకాలం వస్తే మొన్న 8 సెంటీమీటర్ల వర్షానికే నగరం అంతా కూడా అతలాకుతలమైందని చెప్పి వార్తలు వస్తూ ఉంటే ఆందోళన పడతా ఉంటే ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది, నీరజ్ చక్రవర్తి లాగా ఉంది. కాబట్టి వెంటనే ఇవాళ మురికి నీటి వ్యవస్థను వచ్చే వర్షాకాలంలో ఇల్లు కాలనీలు మునిగిపోకుండా చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతున్నాం. రెండోది, యుద్ధ ప్రాతిపదిక పైన కొంత అవసరమైన మెషినరీ కానీ కొంత మ్యాన్ పవర్ కానీ తీసుకొని రేపు వర్షాకాలంలో ప్రాణ నష్టం జరగకుండా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం. మూడవది, కొత్తగా ఉన్నటువంటి కాలనీలు శివారు ప్రాంతాలకు కానీ డబుల్ బెడ్రూమ్లకు కానీ మురికి నీళ్ళ పైప్ లైన్లు లేవు, కాలువలు మంచినీళ్ళ పైప్ లైన్ కూడా లేవు, వీధి దీపాలు లేవు, రోడ్లు లేవు. కాబట్టి అన్ని కూడా పునరుద్ధరించాలని చెప్పి ఇక్కడ జిహెచ్ఎం దగ్గర కూడా తప్పకుండా ఇవన్నీ డిమాండ్ చేస్తాం. ఒకవేళ ప్రభుత్వం ముద్దుదిద్దపోయి ఇట్లే ఉంటే వేలాది మందితో వీటి ముట్టడించే ప్రయత్నం చేస్తారు. మూసీ సుందరీకరణ అటువంటి ప్రాజెక్టులు పెద్ద ఎత్తున చేపడతా ఉంది. నగరాన్ని కొంత నిర్లక్ష్యం చేసేటట్టు చూస్తా ఉన్నా అనేది కూడా చర్చ జరుగుతుంది. మూసీ రూపాయి లేదు, ఏమంటారు చూసినావా, సామెతలు చెప్తే ఆయన కోపం అవుతుంది, కానీ ఇక్కడ సౌకర్యం కల్పించే దమ్మలే కానీ 4th సిటీ 5th సిటీ అని చెప్పి చెప్తున్నారు. మూసీ ప్రక్షాళన అని చెప్తున్నారు. మనిషికి మొట్టమొదటి బట్టలు కావాలి, తర్వాత బంగారం కావాలి. కానీ రేవంత్ రెడ్డి గారు బంగారం గురించి ఆలోచిస్తాడు, బట్టల గురించి ఆలోచిస్తాడు. ఇది ఓవరాల్ గా ఈటెల రాజేందర్ చెప్తున్నటువంటి మాట. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి నీటి సమస్యలతో పాటు డబుల్ బెడ్రూమ్ లో సంబంధించినటువంటి ఇప్పటి వరకు త్రాగు నీరు అందించడం లేదు, దాంతో పాటుగానే మురికి కాలువలు కూడా నిర్మించలేదు అనేది కూడా ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నారు. ప్రధానంగా డ్రైనేజీ కాలువలు కూడా అటు నాలాల్లో ప్రవేశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటికి సపరేట్ గా తాగునీటికి అటు మురికి వ్యవస్థ కూడా డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలనేది కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. దాంతో పాటుగానే SNDP పనులు కూడా వేగవంతం చేయాలి. హైదరాబాద్ చిన్నపాటి వర్షం పడితేనే అతలాకుతలం అవుతా ఉంది, వాటిని పట్టించుకోవాలి. గ్రేటర్ హైదరాబాద్ పైన దృష్టి పెట్టాలి. ఇతర 4th సిటీ 5th సిటీస్ కాదు, ప్రధానంగా ఉన్నటువంటి నగరాన్ని శుద్ధి చేసుకోవాలి. వాటికి సంబంధించిన నగర ప్రజలకు కావాల్సినటువంటి అనేక సమస్యలను పరిష్కరించాలి. వాటిని వెంటనే కూడా పరిష్కార మార్గాలు కనుగొనాలి అనేది కూడా ఎంపీ ఈటెల రాజేందర్ చేస్తున్నటువంటి డిమాండ్ గా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం గనక స్పందించకపోతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి జనాల అవస్థలు తీర్చకపోతే గనక వేలాది మందితో కలిసి జలమండలి ముట్టడిస్తామనేది కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ వరుణ్ తో రాజ్ న్యూస్, హైదరాబాద్. సీఎం రేవంత్ ఇటీవల ఆర్మీ ప్రధాని మోడీపై చేసిన కామెంట్స్ కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ వ్యాఖ్యలు సైన్యాన్ని కించపరిచేలా ఉన్నాయన్నారు. ఆర్మీ చీఫ్ పై కూడా విశ్వాసం లేదా అని ప్రశ్నించారు. ఉగ్రవాదులు అంతమయ్యే వరకు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని, పీఓకేను కాంగ్రెస్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైందని ప్రశ్నించారు. కవిత లెటర్ వెనుక కాంగ్రెస్ ఉందన్న సంజయ్, బీజేపీ బీఆర్ఎస్ కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
గారి యొక్క వ్యాఖ్యలు దేశద్రోహ వ్యాఖ్యలు అవి. ఇది పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించే విధంగా ఉంది. ఇది భారత సైన్యం యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. యుద్ధం చేసింది నరేంద్ర మోడీ గారు రైఫల్ వేయలే, భారత సైనికులు చేశారు. భారత సైన్యం మీద మీకు నమ్మకం విశ్వాసం లేదా? ఆర్మీ చీఫ్ మీద మీకు నమ్మకం విశ్వాసం లేదా? ఎవరు మీకు విశ్వాసం లేదు? మీకు ఇందిరాగాంధీ అంటున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక 2016లో వాళ్ళు ఒక్కసారి దాడి చేస్తే గౌరవడి ప్రతి దాడి చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. 2019లో 40 మంది భారత సైన్యాన్ని ఆత్మాహుతి దాడి చేస్తే పుల్వామాలో వెంటనే పాకిస్తాన్ లో చొరబడి సర్జికల్ స్ట్రైక్ చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవాళ అమెరికా లాంటి దేశము ట్విన్ టవర్స్ మీద ఒసామా బిన్ లాడెన్ ట్విన్ టవర్స్ బద్దలు చేస్తే ధ్వంసం చేస్తే 3000 మంది చచ్చిపోయారు, 6000 మంది గాయాలపాలయ్యారు. కానీ అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికాకు ఒసామా బిన్ లాడెన్ ను మట్టుబెట్టడానికి 11 సంవత్సరాలు పట్టింది. కానీ పహల్గామ్ సంఘటన జరిగిన 15 రోజుల పాట 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినటువంటి సైన్యం భారత సైన్యం, అటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. 11 డిఫెన్సివ్ బేస్లను ధ్వంసం చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. 100 మంది ఉగ్రవాదం మట్టుబెట్టే ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. సామాన్య ప్రజలకు ఇబ్బంది కావద్దని కోరుకుంటాం. అదే పని కొనసాగిస్తారు. ఇప్పుడు యుద్ధం అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది ఎవరన్నారు? సాక్షాత్ ప్రధానమంత్రి గారు ఇప్పుడు యుద్ధం అయిపోలే. ఉగ్రవాదం అంతరించే వరకు పాకిస్తాన్ ఉగ్రవాదులను వాళ్ళ దేశం నుంచి పెంచి పోషించకుండా ఉండేంత వరకు ఈ యుద్ధం నిరంతరం కొనసాగుతూ ఉంటది. ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదని చెప్పి సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్పారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మన రాజకీయంలో జెండా పట్టుకోండి అంటారు. మోడీ గారు సహకరించడం, ప్రభుత్వం సహకరించమంటారు. మరి ఈ కామెంట్స్ ఏం చేయాలి? ఫక్తు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే ఒక ఫ్యాక్షన్ గా మారింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ అంటారు. ఇందిరాగాంధీ హయాంలో పీఓకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? అప్పుడు ఇలా పీఓకే వల్ల కశ్మీర్ అలా అతలకుతలమైంది. వాళ్ళ కశ్మీర్ పండితులు హతమర్చింది పీఓకే వల్లనే కదా. ఏక్ దేశ్ మే దో ప్రధాన్, ఏక్ దేశ్ మే దో విధాన్, ఏక్ దేశ్ మే దో నిషాన్. దీని కారకులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ప్రజలు నవ్వుకున్నారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 2014 సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఈ దేశంలోని రైతులకు హామీ ఇచ్చారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి చూపెడతామని చెప్పి ఆ రోజు నేత నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఇవాళ 80% రెట్టింపు చేస్తాం. ఇంకో సంవత్సరం వరకు రైతు ఆదాయాన్ని పూర్తి 100% రెట్టింపు చేసేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఇవాళ వరి క్వింటాల్కి ఎంత అంటే 2369 రూపాయలు, 700కి 2389 రూపాయలు, 1310 నుంచి 2600 తీసుకొస్తామంటే 800 తీసుకొస్తామని అర్థం చేసుకోండి. వాళ్ళ 80% రెట్టింపు మనం చేస్తాం. కాబట్టి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. అలా అన్ని రకాల సబ్సిడీ యూరియా ధరలు మార్కెట్ ధరలో పెరిగినప్పుడు కూడా రైతులకు ఇబ్బంది కాకుండా ఆ సబ్సిడీలో యూరియా ఇస్తూ ఆ భారాన్ని కేంద్ర ప్రభుత్వమే మోస్తా ఉన్నది. వాళ్ళ 10 సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కోసం 2,30,000 కోట్ల రూపాయలను ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు చేసింది. పండించిన ప్రతి గింజ కొంటున్నాం ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొంటా ఉన్నది. అన్ని ఖర్చు కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది. కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేస్తున్నది. 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామన్న ప్రభుత్వం 18 నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఏ ఒక్క హామీని నెరవేర్చిన దాఖలాలు 6 గ్యారెంటీలు అడకెక్కిచ్చారు. దాని గురించి చర్చనే లేదు. చర్చ వచ్చినప్పుడల్లా ఇష్యూ డైవర్ట్ చేస్తున్నారు. ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. వర్షాలు పడ్డాయి, కనీసం ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి కెపాసిటీ లేని ప్రభుత్వం, సత్తా లేని ప్రభుత్వం ఇది. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ధాన్యం రోడ్ల మీద ఉన్నది. వర్షం పడ్డప్పుడల్లా తరుస్తున్నది. రైతులు అరిగోసపడుతున్నారు. నష్టపోయిన రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తలేదు. గతంలో డిమాండ్ చేస్తాం, తడిసిన ధాన్యాన్ని కూడా కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇలా కొనుగోలు సరిగా జరగలేకపోయినాయి. దానికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి. గతంలో కేసీఆర్ గారు గిట్టిన వర్షం వల్ల నేను 10,000 రూపాయలు ఇస్తాను నష్టపోయిన వాళ్ళకి చెప్పారు. లాభత్త లేకుండా పోయి ఇలా ఫామ్ హౌస్ పరిమితమైంది. ఈ ప్రభుత్వం కూడా అదే పద్ధతిని కొనసాగిస్తున్నది. వట్టి మాటలతో టైం పాస్. 18 నెలల నుంచి ఇవే టైం పాస్. 6 గ్యారెంటీల చర్చ వచ్చిందంటే మళ్ళా ఆ ఇష్యూని డైవర్ట్ చేసి, కానీ ప్రభుత్వం 6 గ్యారెంటీల మీద దృష్టి పెట్టండి. మీరా ఎట్లా ఎవరిని అరెస్ట్ చేయరు. ఇక నమ్మకం ఏది మీ మీద? కాంగ్రెస్ పార్టీ నమ్మకం ఎప్పుడో వీకింది. ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు, అటే వీకింది. విద్యుత్ కొనుగోలు కేసు అన్నారు, అటే పోయింది. విషయం అన్నారు, నిన్న నోటీస్ ఇచ్చారు, ఏం చేస్తారో తెలియదు. ఫార్ములా ఈ కేసు అన్నారు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఇంతవరకు ఏం కేసు దాని దేశవ్యాప్తంగా కరోనా చాప కింద నీరులా తయారైంది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదు కాగా తెలుగు రాష్ట్రాల్లోనూ విజృంభిస్తోంది. ఏలూరు కలెక్టరేట్ లో 4 సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అక్కడి ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. 4 సిబ్బంది హోల్ ఐసోలేషన్ లో ఉన్నారు. సిబ్బంది
అందరికీ వైద్య బృందం పరీక్షలు చేయనున్నారు. ఏలూరు వ్యాప్తంగా కరోనా కేసులు 6కు చేరాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, పైగా కూడా యొక్క కరోనా కేసులు సంబంధించి కూడా నమోదయ్యాయి. ముఖ్యంగా ఏలూరులో 6 కరోనా కేసులుగా నమోదయ్యాయి. ఇందులో మాత్రము 4 సంబంధించి కలెక్టర్ ఆఫీస్ లో సిబ్బందికి యొక్క కరోనా సోకడంతో వీరంతా కూడా హోమ్ ఐసోలేషన్ కూడా వెళ్ళిపోయారు. ముఖ్యంగా చూస్తే మాత్రం ప్రధానంగా ఇందులో చూస్తే కరోనా సంబంధించిన విషయంలో అంతా కూడా పూర్తిగా భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికైనా కరోనా వస్తే వారికి వైద్య చికిత్సలు కూడా చేయించుకోవాలి, వారికి తగిన వైద్య చికిత్సలు కూడా అందిస్తామని చెప్పి కూడా ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఆ యొక్క వైద్య శాఖ బృందం కూడా దీనికి సంబంధించి కూడా తెలిపింది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ప్రధానంగా ఈ యొక్క కేసులు మాత్రము రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించిన పూర్తిగా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అంతేకాకుండా దీనికి సంబంధించిన విషయంలో చూస్తే మాత్రము ఎప్పటికప్పుడు శానిటైజర్ కావచ్చు, అంతేకాకుండా సోషల్ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయాలి. రద్దీగా ఉన్న ప్రదేశాల వైపుకు వెళ్ళొద్దని చెప్పి కూడా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కొన్ని సూచనలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ప్రధానంగా ఇందులో మాత్రము చూస్తే ఐసోలేషన్ సంబంధించిన విషయంలో కూడా ఏదైనా సమస్య ఉంటే వెంటనే డాక్టర్ని కూడా సంప్రదించాలి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే గాంధీ హాస్పిటల్ కావచ్చు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అన్ని రాష్ట్రాలకు ఇప్పటికే కేంద్ర హోంశాఖకు సంబంధించి కేంద్ర వైద్య శాఖకు సంబంధించి కూడా అలర్ట్ కూడా జారీ చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కరోనా వస్తే భయపడాల్సిన విషయం లేదు. కరోనా వస్తే నేరుగా యొక్క హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వైద్య చికిత్సలు చేయించుకోవాలని మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. థ్యాంక్ యూ పవన్.